ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం దాసు, సిటీలో మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని మనకే వచ్చేలా మన టీంని వర్క్ చేయమని చెప్పు. రానున్న రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ కాంపిటీషన్ పేరు నందగోపాల బాసు. దాసు, సరదాకి కూడా ఆ పేరు ఇంట్లో చెప్పొద్దు. సారీ మేడం. కళ్యాణ్, ఇది నీకోసం. ఏంటిది? నీకోసం కొత్త సూట్ తీసుకున్నాను. కొత్త సూటా? ఇప్పుడెందుకు అవి? ఏదైనా పార్టీకి వెళ్తున్నామా? కాదు, ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఓ గాడ్, మళ్ళీ ఇదేదో స్టార్ట్ చేసింది. సెలబ్రేషన్ ఏంటవి? నిహారిక మిస్ అయిన రోజు, నీ జీవితంలో బాధాకరమైన ఆ రోజుని మెమరబుల్ డేగా మార్చబోతున్నాను. మెమరబుల్ డేగానా? ఎలా? ఆ రోజు మన ఇద్దరం కలిసి ఒక న్యూస్ అనౌన్స్ చేయబోతున్నాం. న్యూసా? ఏంటది? ఆ రోజున మనం పెళ్లి చేసుకునే డేట్ ని మీడియాకి అనౌన్స్ చేయబోతున్నాం. మీడియాకా? ఎందుకవి? ఇది మన పర్సనల్ మ్యాటర్ కదా. నువ్వు మాత్రం మీడియాకి లింకులు హింటులు ఇవ్వచ్చు, నేను డైరెక్ట్ గా న్యూస్ చెప్తే తప్ప? నిన్ను చూసిన మొదట్లో గంతకు తగ్గ బొంత అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతోంది తడిగుడ్డతో గొంతు కట్ చేసే టైప్ అని. మాట్లాడు కళ్యాణ్, నీకిష్టం లేకపోతే వద్దులే. నీకు నచ్చినప్పుడే మీడియాకి చెప్పుకో, నేనే మాట్లాడను. మన పెళ్ళంటే నాకిష్టం లేకుండా ఎలా ఉంటుంది డార్లింగ్? ఆఫీస్ టెన్షన్స్ అయిపోయాక కూల్ మైండ్తో నీ మెళ్ళో తాళి కడితే బాగుంటుందనిపిస్తుంది. విడాకులు తీసుకున్న వెంటనే నీతో పెళ్లి అనుకుంటే సిద్ధుతో లింకు పెట్టావు. ఇప్పుడు సిద్ధు మిస్ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి మాట్లాడితే బిజినెస్ ఆఫీసు అంటావేంటి కళ్యాణ్? నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే ఇప్పుడే చెప్పు. కమాన్ అభి, నేను జస్ట్ రీజన్ చెప్తే నువ్వెందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నావు? నువ్వు కోరుకున్నట్టే నిహారిక మిస్ అయిన రోజే మన పెళ్లి డేట్ అనౌన్స్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ కళ్యాణ్. దాసు, వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. ఏంటి, నీకు మీ బాసే చెప్పాలా? కళ్యాణ్, మీ దాస్కి అరేంజ్మెంట్స్ చూడమని చెప్పు. దాసు, నేను చెప్తే ఒకటి, అభి చెప్తే మరొకటి కాదు. మేమిద్దరం ఒకటే, అది నువ్వు తెలుసుకో. అభి మాటలు కూడా ఫాలో అవ్వాలి. ఓకే బాసు, మీరేం టెన్షన్ పడకండి మేడం, మొత్తం నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ కళ్యాణ్, ఇన్ని రోజులకి నన్ను అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకోవడం కాదు, నీతో ఫైట్ చేసే ఓపిక నాకు లేదు. నీ ఓపిక నాకెందుకు? నాకు ఆస్తులు కావాలి. ఆ డబ్బుతో నాకు పేరు ప్రతిష్ట రావాలి. నా కలని నిజం చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ సిద్ధు. గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్ ఏంటి కొత్తగా? కొత్తగా ఏం కాదు మ్యామ్, ఇది పాత పిలిపే. మీరు నాకు సాక్షి మ్యామ్ గానే తెలుసు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అని పిలవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా, అందుకే మ్యామ్ అని పిలుస్తున్నాను. అంటే మీ ఇద్దరి మధ్య స్టూడెంట్ టీచర్ బంధం మాత్రమేనా? అవునండి. అండియా? సాక్షి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు నీకు బాధగా లేదా? బాధ ఎందుకండి? ఇప్పుడు స్కూల్లో ఫైనల్ ఎగ్జామ్ అయిపోగానే క్లాస్ టీచర్ ఎలా మారిపోతారో సాక్షి మేడం కూడా అలాగే వెళ్ళిపోతున్నారు.
సాక్షి మ్యామ్ వేరే ఊరు వెళ్ళినా అక్కడ కొత్త స్కూల్లో జాయిన్ అవుతారు. నాలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ మ్యామ్కి ఫ్యాన్స్ అవుతారు. ఎంత ఫ్యాన్స్ అయినా నాలా ఎవరు అమ్మాని మాత్రం పిలవరు. ఒకవేళ పిలిచినా మీరు వద్దని కోపంగా చెప్పండి మ్యామ్, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. నైట్ మీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నారని పప్పా చెప్పారు, కానీ మాకే ఇంకా పూర్తి కాలేదు. ఇక నుండి ఉండేది మేమిద్దరమే కదా, అన్ని పనులు షేర్ చేసుకోక తప్పదు. ఈ గిఫ్ట్ పప్పా ఇస్తే తిరిగిచ్చేశారంట కదా. ఈ శివపార్వతుల్ని మీ దగ్గరే ఉంచండి. మీకోసమే కొన్న గిఫ్ట్ మా దగ్గర ఎందుకు, మీతోనే తీసుకెళ్ళండి. ఎప్పుడు లేంది మీరు మేము అని దూరం పెట్టి మాట్లాడుతున్నాడేంటి? సిద్ధు కోపంతో అంటున్నాడా లేక అన్నీ అర్థం చేసుకుని మాట్లాడుతున్నాడా? పప్పా, మన లగేజ్ షిఫ్ట్ చేయడానికి వెహికల్స్ అరేంజ్ చేసావా? అవును సిద్ధు, ఇంకో అరగంటలో వస్తుంది. మరి మ్యామ్ వాళ్ళకి? మ్యామా? అవును పప్పా, సాక్షి మేడము వాళ్ళ అమ్మగారు వేరే ఊరు వెళ్ళడానికి వెహికల్ ఉందా? అరేంజ్ చేశాను, 2 అరగంటలో వస్తాయి. మేడం వాళ్ళు చాలా దూరం వెళ్ళాలని చెప్పారు కదా, వెహికల్లో సీట్స్ కంఫర్ట్గా ఉంటాయా? లేదంటే నిన్ను తిట్టుకుంటారు. మంచి వెహికల్ అరేంజ్ చేశాను సిద్ధు, వచ్చిన తర్వాత నువ్వే చూడు. నేను కాదు, సాక్షి మేడం చూసి ఇంప్రెస్ అవ్వాలి. ఇన్ని రోజులు మనతోనే ఉన్నారు, లాస్ట్ డే హ్యాపీగా పంపాలి. నువ్వు హ్యాపీగా ఉండడం నిజంగా నాకు షాకింగ్గా ఉంది సిద్ధు. షాక్ ఎందుకు పప్పా? నేను ఎంతో లవ్ చేసిన మా అమ్మ వెళ్ళిపోవడం నాకు తెలీదు. అప్పుడు చాలా కోపం, ఏడుపు వచ్చింది. ఇప్పుడు సాక్షి మేడం నాకు చెప్పి వెళ్తున్నారు, ఆగమన్నా ఆగరు అని నాకు తెలుసు. అందుకే ఏడుస్తూ పంపకూడదని ఇలా హ్యాపీగా ఉన్నాను. మా అమ్మ వెళ్ళిపోయినప్పుడు నన్ను స్ట్రాంగ్గా ఉండమని నువ్వే చెప్పావు కదా, అందుకే స్ట్రాంగ్గా కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నాను. తప్పా పప్పా? లే సిద్ధు, యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్. థ్యాంక్ యూ పప్పా. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. తొందరగా రా సిద్ధు, నీ ఫేవరెట్ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తాను. వద్దు మేడం, మీకెందుకు శ్రమ? పప్పా నేను కొత్తింటికి వెళ్ళిన తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాం, ఓకేనా పప్పా? నేను స్నానం చేసి వస్తాను. ఏడుస్తూ మీ ప్రయాణానికి అడ్డుపడతాడు అనుకున్నాను, కానీ ఇలా క్యాజువల్గా మాట్లాడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరే చెప్పారు కదండి సిద్ధు మైండ్ని ఈ రోజు కోసం ప్రిపేర్ చేశానని, దాని రిజల్టే ఇది. ఎన్ని రోజులు అమ్మ అని పిలుస్తుంటే అది జస్ట్ పిలిపే అనుకునేదాన్ని, అలానే అలవాటైంది. కానీ ఇప్పుడు సడన్గా సాక్షి మేడం అని అంటుంటే చాలా కొత్తగా, దూరం పెడుతున్నట్టుగా ఉంది. బట్ సిద్ధు ఇంత తొందరగా అర్థం చేసుకోవడం చాలా మంచి పరిణామం. నేను కోరుకున్నది కూడా ఇదే.
బాక్సుల మీద పేర్లు చూసి తీసుకెళ్ళండి. నందు అని ఉన్నవి మాత్రమే తీసుకురండి. సరే సార్. నందు గారు, మాకన్నా ముందు మీరే వెళ్ళేలా ఉన్నారు. లేదు లేదు, మిమ్మల్ని పంపించిన తర్వాతే మేము వెళ్ళాలి. అది సిద్ధు రూల్. లేదంటే సార్కి చాలా కోపం వస్తుంది. బాబు, మా బండి ఎప్పుడొస్తుంది? దారిలో ఉందండి, ఒక్క 10 నిమిషాలు అంతే. సిద్ధు ఎక్కడండి? స్నానం చేయడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదనుకుంటా. ఇంకా రాకపోవడం ఏంటండి? ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. సిద్ధు, సిద్ధు ఉన్నావా? ఎస్ మ్యామ్. ఇంకా నీ స్నానం అవ్వలేదా? లేదు మ్యామ్, ఇంకా టైం పడుతుంది. మా వెహికల్ దగ్గరలోనే ఉంది. ఒక 10 మినిట్స్, మేం స్టార్ట్ అయిపోతున్నాం. ఏంటి 10 మినిట్సా? నువ్వు తొందరగా బయటికి వస్తే బాయ్ చెప్పి వెళ్తాను. ఓకే మ్యామ్, బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి. అదేదో బయటకు వచ్చి చెప్పొచ్చు కదా సిద్ధు. నా స్నానం ఇంకా కంప్లీట్ అవ్వలేదు మ్యామ్. నా కోసం వెయిట్ చేస్తే మీకే లేట్ అవుతుంది. మీరు వెళ్ళండి, నో ప్రాబ్లం. ఓకే సిద్ధు, నీకు రావడం ఇష్టం లేకపోతే వద్దులే, స్నానం కంప్లీట్ చేసుకో. సిద్ధు, ఏమైందిరా నీకు? తొందరగా బయటికి రా. సాక్షి మేడం నీకోసం వెయిట్ చేస్తున్నారు. మ్యామ్తో ఆల్రెడీ మాట్లాడాను పప్పా, బాయ్ కూడా చెప్పాను. నేను ఇచ్చిన షెడ్యూల్ బుక్ రోజు ఫాలో అవ్వు. నువ్వు స్టడీస్లో ఎలా ఫస్ట్ వస్తావో, గేమ్స్లో కూడా అలానే టాప్లో ఉండాలి. కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత నైబర్స్ అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. నీకు ఇష్టమైన ఫుడ్స్ అన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీ పాపాకి చెప్పాను. ఎప్పుడైనా నీకు స్ట్రెయిన్గా ఉంటే డ్రాయింగ్ చేయి. ఈజీ డ్రాయింగ్ ఎలా చేయాలో నీకు కొన్ని లింక్స్ పంపిస్తాను, అవి చూడు. సిద్ధు, టైంకి ఫుడ్ తిను. హోంవర్క్ కంప్లీట్ చేయి. పాపతో హ్యాపీగా ఉండు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడూ ఏడవకూడదు. నీకు భయం వేస్తే హనుమాన్ చాలీసా చదువుకో. ఇంకా భయం తగ్గకపోతే పప్పాని హక్ చేసుకుని పడుకో. అప్పటికి నిద్ర పట్టకపోతే నాకు కాల్ చేయి. నువ్వెప్పుడు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను, జోక్స్ చెప్తాను, నిన్ను నవ్విస్తాను. థ్యాంక్ యూ టీచర్. మీరు స్టూడెంట్స్తో ఇంత బాగా మాట్లాడతారు కాబట్టే నేను మీకు పెద్ద ఫ్యాన్ని. మీరు చెప్పిన మాటలన్నీ విన్నాను, గుర్తుపెట్టుకుంటాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి మ్యామ్. సరే సిద్ధు, వెళ్ళొస్తాను. వెళ్తాను సిద్ధు. బాయ్. బాయ్ సాక్షి మేడం. హ్యాపీ జర్నీ. బాయ్ సిద్ధు, లవ్ యూ. నా కూతురు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసింది.
అన్నిటికీ ధైర్యంగా నిలబడింది. దాని ధైర్యాన్ని చూసిన ప్రతిసారి నాకు చాలా గర్వంగా ఉండేది. అలాంటి మనిషి ఇంతగా ఏడుస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నా కూతురు కన్నీటిని చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఇలాంటి బంధం దూరం అవుతుంటే కన్నీళ్లతో చూస్తూ ఏం చేయలేకపోవడం శాపవనాలో పాపవనాలో నాకు తెలియడం లేదు నందు. సిద్ధు ఇలా బిహేవ్ చేయడం నేను కూడా ఎప్పుడు చూడలేదండి. వాడు చాలా సెంటిమెంటల్ అండ్ సెన్సిటివ్. అలాంటిది బాత్రూంలో నుండే బాయ్ చెప్తున్నాడు. కనీసం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పుడు కూడా సాక్షిని చూడాలనుకోవటం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదు. సారీ అమ్మా, నిన్ను హర్ట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. నువ్వు మాతో కలిసి ఉండడం కోసమే, ఇంట్లో ఉండటం కోసమే నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను. చెప్పకుండా మా అమ్మ వెళ్ళిపోయినప్పుడు కన్నా నువ్వు బాయ్ చెప్పి వెళ్తుంటే ఇంకా బాధగా ఉందమ్మా. మీరంతా లోపలికి ఎలా వచ్చారు? ఇదేమైనా పార్క్ అనుకుంటున్నారా, పార్టీ మీటింగ్ అనుకుంటున్నారా? పర్మిషన్ లేకుండా ఎలా వస్తారు? బయటికి వెళ్ళండి. మేడం పిలిస్తేనే వచ్చాం. ఏ మేడము? నేనే. ఆహా. వీళ్ళందరినీ మీరు పిలిచారా? ఏ నీకేమైనా ప్రాబ్లమా, లేక నీ పర్మిషన్ తీసుకోలేదని కోపమా? లేదు మేడం. మరేంటి అంటే సడన్ గా ఈ మీడియా వాళ్ళు, ఈ బ్యాండ్ మేళం ఎందుకు వచ్చారా అని అడిగాను మేడం. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదనుకుంటా. అది కాదు మేడం, ఈ మధ్యన సార్ పేరు, కోర్టు గొడవల వల్ల మీ పేరు మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. టికెట్ రాని అభ్యర్థి పార్టీ ప్రచారానికి వెళ్ళినట్టు వేళ్ల నోట్లో పడ్డం ఎందుకని అంటున్నాను మేడం. ఎన్ని రోజులు మీడియాకి నా గురించి, కళ్యాణ్ గురించి క్లారిటీ లేదు. అందుకే ప్రతి చిన్న విషయాన్ని న్యూస్ గా టెలికాస్ట్ చేశారు. ఇలాంటి ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్రెస్ మీట్. ఈ రోజు వీళ్ళకి మా పెళ్లి గురించి అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాను. ఓహ్, ఆపండి ఆపండి, ఇంకా ఫైనల్ అనౌన్స్మెంట్ చెయ్యలేదు. దాసు, మీ బాస్ ఎక్కడా? బాస్ ఆఫీస్కి వెళ్ళారు కదా మేడం. ఆఫీస్ కా? ఈ రోజు వెళ్ళొద్దని చెప్పాను కదా, ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే మేడం. హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఒకసారి చూడండి. మేడం ఇటు చూడండి మేడం. ఎక్కడున్నావు దాసు? ఆఫీస్కి రావడం లేదా? నేను ఆఫీస్కి రావడం కాదు సార్, మీరే అర్జెంటుగా ఇంటికి రావాలి. ఇంటికా? ఏమైంది? అభిలాష మేడం గారు మీడియా వాళ్ళందరినీ ఇంటికి పిలిచారు సార్. ఎందుకు? మీ పెళ్లి డేట్ అనౌన్స్ చేయబోతున్నారట. మీరు తొందరగా రండి సార్, లేకపోతే మేడం గారు నాపడం చాలా కష్టం. సరే, ఇప్పుడే వస్తున్నా. అలాగే సార్. డ్రైవర్, కారింటికి పోని. మేడం, ఆ
అనౌన్స్మెంట్ ఏదో తొందరగా చెప్పండి మేడం, వినడానికి మేము రెడీగా ఉన్నాం. నేను కాదు, కళ్యాణ్ చెప్తే చాలా బాగుంటుంది. కాకపోతే తనకి అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళాడు. ఒక 5 minutes వెయిట్ చేయండి. కళ్యాణ్ రాకపోతే నేనే చెప్పేస్తాను. మేడం, కళ్యాణ్ గారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మాకు చాలా న్యూస్ దొరికాయి. వాళ్ళు కామెంట్ చేస్తుంటే దీనికి కామెడీగా ఉంది. నీకు నవ్వెలా వస్తుంది? సార్ వచ్చిన తర్వాత మళ్ళీ వింటాం మేడం, ముందు మీరు చెప్పండి. దాసు, మీ బాస్కి ఫోన్ చేసావా? చేశాను మేడం. అదిగో కళ్యాణ్ సార్ వచ్చేశారు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండిపో. అయ్యో, నువ్వు లేని సిద్ధు ఎలా ఉంటాడో ఒక్కసారి ఆలోచించు. అప్పటికీ నీ నిర్ణయం మారకపోతే నేను నిన్ను ఆపను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.